ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మహాపురుషుడు మొదటి అధ్యాయం. సత్యాన్వేషి నిత్యాన్వేషి. జై సాయి మాస్టర్. దేనినైనా తెలుసుకోవడం కోసం ప్రయత్నించేవాడిని అన్వేషి అంటారు. అందుకు చేసే ప్రయత్నాన్ని అన్వేషణ అంటారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు సత్యాన్వేషి మాత్రమే కాదు, నిత్యాన్వేషి కూడా. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఆయన నిరంతరం అన్వేషిస్తూనే ఉండేవారు. దానిని తెలుసుకునే వరకు వదిలి వచ్చేవారు కాదు. అంతేకాదు, ఆయన నిరంతరం ఏదో ఒక విషయాన్ని తెలుసుకునేందుకు అన్వేషణ జరుపుతూనే ఉండేవారు. ఉపనయనం ఎందుకు చేసుకోమని చెప్పారు? దానిలోని అంతరార్థం ఏమిటో తెలుసుకోవాలని ఆయన తాము ఉపనయనం చేసుకోవడానికి అంగీకరించారు. ఆయన జిజ్ఞాసకు మెచ్చిన భగవంతుడు మొదటిసారిగా ఆయనపై తమ అనుగ్రహాన్ని వర్షింపజేసి సరి అయిన ఉపదేశాన్ని ప్రసాదించారు. 2 సంవత్సరాల వయసు గల ఆయన పెద్దన్నగారి కుమారుడు సరిగా ఆయన ఉపనయన క్రతువులో జరిపే మంత్రోపదేశ సమయంలో మరణించాడు. అదే ఆయనకు మహామంత్రోపదేశమైంది. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు కాలేజీలో చదువుతూ పెద్దన్నగారైన శ్రీ కృష్ణమాచారి గారింట్లో ఉండేవారు. పసిపిల్లవాడైన అన్నగారి 2వ అబ్బాయిని పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతగానో ముద్దు చేసేవారు, ఆడించేవారు, లాలించేవారు. ఆ పిల్లవాడికి కూడా బాబాయ్ అంటే ఎంతో ఇష్టం. తమకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఆ పిల్లవాని మరణంతో పూజ్యశ్రీ మాస్టర్ గారి హృదయానికి తీవ్రాఘాతం తగిలింది. ఇది ఆయన జీవితంలో తగిలిన 2వ దెబ్బ. పసితనంలోనే మాతృశ్రీ మరణంతో తగిలిన హృదయాఘాతాన్ని తట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయినా అంతరాంతరాలలో వ్యధ చెందిస్తూనే ఉన్నది. దానికి తోడు అలాంటిదే మరొక దెబ్బ. దెబ్బ మీద దెబ్బ తగలడంలో ఆ వేదనకు అంతు లేకుండా పోయింది. అందులో నుంచే మానవులను ఇంత వ్యధను కలిగించే ఈ మరణాన్ని జయించలేమా అన్న ప్రశ్న ఉదయించింది. అయితే ఈ మృత్యువును జయించలేకపోతున్న కారణమేమిటి? తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. అంతటితో అన్వేషణ ప్రారంభమైంది. అసలు మరణం అంటే ఏంటి? జననం అంటే ఏంటి? జన్మించిన ప్రతి జీవి మరణించి తీరవలసిందేనా? అలా నిర్దేశించింది ఎవరు? ఎవరైనా ఉంటే అట్టివారి ప్రణాళిక ఏమిటి? మరణించిన తర్వాత ఏమవుతారు? మళ్ళీ జన్మనెత్తవలసి ఉంటుందని చెబుతున్నారు కదా. మరి మళ్ళీ ఎవరు ఎక్కడ జన్మిస్తారు? మళ్ళీ ఈ జన్మ సంబంధాలతోనే పుడతారా? ఒకవేళ అలా జరిగితే మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు కిందటి జన్మలోని సంబంధాలు ఎందుకు గుర్తు ఉండడం లేదు? అసలు ఈ జన్మలో నుంచి మరొక జన్మలోకి వెళ్ళేది ఏమిటి? జీవుడు అయితే ఎలా ఉంటాడు? మళ్ళీ మరొక గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు? ఏ జీవికి ఆ జీవి స్వతంత్రుడా? స్వతంత్రుడైతే తనకు కావలసిన జన్మను ఎత్తగలడు కదా. అలాగే జరుగుతున్నదా? జరగడం లేదా? క్రిందటి జన్మల సంబంధాలలోనే ఒకవేళ కొనసాగితే అలాగే జరిగిందని అనుకోవడం ఎలా? దీనికంతటికీ కర్త ఎవడైనా ఉన్నాడా? ఉంటే ఎక్కడ, ఎలా ఉండి నడిపిస్తున్నాడు? అసలు మరణం అంటే ఏమిటో తెలుసుకుంటే గాని జననం అంటే ఏమిటో తెలుసుకోవడానికి వీలు లేదేమో. ఈ సృష్టి అంటే ఏమిటి? పరిమితమైనదా? అపరిమితమైనదా? ఇది ఎంతకాలం ఇలా కొనసాగుతుంది? దీనికి అంతం ఎప్పుడు? అసలు కాలం అంటే ఏమిటి? కాల స్వరూపం ఏమిటి? ఈ సృష్టికి కాలానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ సృష్టిని నడిపించేవాడు భగవంతుడే అయితే అతడు ఎలా ఉంటాడు? సాకారుడా? నిరాకారుడా? సాకారుడైతే అతని ఆకారం ఏమిటి? నిరాకారుడైతే గుర్తుపట్టేదెలా? భగవంతుడు ఒక్కడే అయితే ఈ దేవతలందరూ ఎవరు? ఈ దేవతల తత్వం ఏమిటి? పూజించడం అంటే ఏంటి? భగవంతుడు కోరికలు తీరుస్తాడంటున్నారు కదా. ఆయన కోరికలు ఎలా తీరుస్తాడు? మరి
మృత్యువు వద్దనే కోరికను ఎందుకు తీర్చడం లేదు? దీనిలోని అంతరార్థం ఏమిటి? ఇలా తెంపులేని ఆలోచనలు, అసంఖ్యాకములైన ప్రశ్నలు, సమాధానాల కోసం అన్వేషణ, తపన. ఆయన అన్వేషణ కేవలం ఆలోచనలకే పరిమితం కాలేదు. ఈ సృష్టి ఏమిటి? ఈ పదార్థం ఏమిటి? ప్రాణం అంటే ఏంటి? ఆలోచనలు కలిగించే మనస్సు తత్వమేమిటి? ఇదంతా అనుభవిస్తున్నది ఎవరు? ఇలా ప్రశ్నల పరంపర కలుగుతూ ఉంటే ఆయన అందరిలాగా మనకెందుకులే అనుకోలేదు. ఎవరో పెద్దలో లేక పుస్తకాల్లో చదివి వాటిలోని విషయాలను గుడ్డిగా నమ్మలేదు. అన్నిటినీ తన స్వయం కృషితో గమనించనారంభించారు. ప్రాణులు, వస్తువులు, భావాలు, అనుభవాలు, సమాజాలు, ఆరోగ్యము, నొప్పి, ఇష్టాయిష్టాలు, సాంఘిక పరిస్థితులు, ఇలా అన్నిటినీ తీవ్రంగా గమనించేవారు. తనలో తాను వీటన్నిటినీ నిష్కర్షగా ప్రశ్నించేవారు. తమ ప్రజ్ఞను, ఆలోచనా శక్తిని, విషయగ్రహణ శక్తిని, పరిశీలనా శక్తిని మరింత పెంపొందించుకునే ప్రయత్నం చేసేవారు. ఈ సృష్టి ఎలా నడుస్తోందో, తన శరీరం ఎందుకు ఎలా పనిచేస్తోందో, మనసు ఎలా పనిచేస్తోందో ఎంతో నిశితంగా గమనించేవారు. అలా గమనించడానికి వీలుగా పరిస్థితులను ఏర్పరచుకునేవారు. నిద్ర, స్వప్నము మొదలైన విషయాలను సైతం ఆయన విడవలేదు. ఇతర జీవులలో ప్రాణశక్తి ఎలా పనిచేస్తున్నదో గమనించేవారు. వాటి అనుభవం, సృష్టిని ఆ జీవులు దర్శించే విధానం ఎలా ఉంటుందో అంచనా వేసేవారు. ఇలా వారు గడిపిన నిరంతర కృషి కొన్ని సంవత్సరాల పాటు తదేకంగా సాగింది. అది తీవ్రమైన, సంకీర్ణమైన అన్వేషణ. అదొక మహా సత్యశోధన, ఒక యజ్ఞం, ఒక ప్రశస్తమైన సాధన. పూజ్యశ్రీ మాస్టర్ గారిలో ఈ విధమైన అంతర్మథనం జరుగుతూ ఉండగా ఆయన ఒకరోజు ఒంగోలులో ఊరి బయటకు వాహ్వాళికి వెళ్ళారు. త్రోవలో ఆయన తలలో పెద్ద శబ్దమైంది. వెంటనే మనసు ప్రశాంతమైంది. ఆ మనస్సులో ఎట్టి ఆలోచనలు లేవు, సందేహాలు లేవు, అసలు ప్రశ్నలే లేవు. శాంతి, శాంతి, అంతులేని ప్రశాంతి. అంతటితో ప్రధానమైన నా ప్రశ్న అప్రస్తుతమనిపించింది అని ఆయనే శ్రీ సాయిలీలామృతంలో వ్రాశారు. అంతటితో ఆయన అన్వేషణ ఆగలేదు. ఈ సృష్టి గురించి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారో తెలుసుకోవడానికి ఆయన వైజ్ఞానిక గ్రంథాలనెన్నింటినో చదివారు. ఆయా గ్రంథాలలో విజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలు తాము స్వయంగా ఆలోచించి తెలుసుకున్న విషయాలకు సరిగ్గా సరిపోవడంతో ఆయన ఆలోచనలు సరి అయినవేనన్న విశ్వాసం కలిగింది. అంతేగాక ఎవరైనా సరే నిజమైన జిజ్ఞాసతో ఆలోచిస్తేను, అన్వేషిస్తేను వారికి కూడా ఒకే విధమైన విషయాలు అవగతమవుతాయని తెలుసుకున్నారు. కారణం సత్యం ఉన్నది ఒకటే అయినప్పుడు ఒకే మానసిక స్థాయి కలిగిన ఎవరికైనా ఆయా విషయాలు అదే విధంగా అవగతమై తీరాలి గనుక. ఆ తర్వాత 1963వ సంవత్సరంలో భగవంతుని మీద, మహాత్ముల మీద తమకెట్టి విశ్వాసము లేకపోయినప్పటికీ రెండవ అన్నగారు సాయి దర్శనానికి షిరిడీ వెళ్తూ పూజ్యశ్రీ మాస్టర్ గారిని రమ్మని బలవంతం చేయడంలో ఆయనకు తోడుగా మాత్రమే షిరిడీ వెళ్ళారు. ఆ ప్రథమ దర్శనంలోనే సమర్థ సద్గురుడైన శ్రీ షిరిడీ సాయినాథుడు ఆయనకు ఈ విశ్వానికి మూలమైన, ఆధారమైన, నిత్య సత్యమైన ఆత్మానుభూతిని ప్రసాదించారు. ఆ అనుభవంతో ఆయనకు ఈ సృష్టి తత్వమేమిటో అర్థమైపోయింది. ఈ సృష్టికి మూలమైన పరమాత్మను చేరుకోవడమే మానవ జీవిత పరమార్థమని ఆయనకు అవగతమైంది. అందుకు మార్గం చూపగల సద్గురువు యొక్క ఆవశ్యకత ఎంతగానో అవసరమని, సద్గురువును ఆశ్రయిస్తే ఆయన గమ్యాన్ని చేర్చగలడని, గమ్యం కూడా అట్టి సద్గురువేనని ఆయన గ్రహించారు. అప్పటి నుంచి ఆయన అన్వేషణ మరో మలుపు తిరిగింది. సద్గురువైన సాయినాథుని గురించి తెలుసుకునేందుకు ఆయన నిరంతరం అన్వేషణ ప్రారంభించారు. ఆయన గూర్చి కనిపించిన వారినల్లా అడిగారు. భుజాన ఒక సంచి మాత్రమే తగిలించుకుని
ఆయన గూర్చిన వివరాల కోసం ఊరూరా తిరిగారు. ఆయనను చూసిన వారి వద్దకు వెళ్ళి ఆయన గూర్చిన చిన్న వివరాన్ని సైతం విడువక వారి నుంచి సాయిని గూర్చి తెలుసుకున్నారు. అంతేగాక శ్రీ సాయిబాబా మీద ప్రచురింపబడిన గ్రంథాలను పఠించారు. శ్రీ సాయిలీలా మాసపత్రిక మరాఠీ భాషలోని ప్రచురణలను అన్నింటినీ చదివారు. మరాఠీ ఇంకా ఇతర భాషలలో ఉన్న సాయి గూర్చిన గ్రంథాలలోని విషయాలను చదివించుకుని విన్నారు. ఎంతోమంది సాయిని ప్రత్యక్షంగా దర్శించిన వారి అనుభవాలు, సమాధి చెందిన తర్వాత శ్రీ సాయి ఎందరికో ప్రసాదించిన అనుభవాలను సేకరించారు. వాటినన్నింటినీ అద్భుతమైన కూర్పుతో గ్రంథస్థం చేశారు. అప్పుడు ఆయనకు భగవంతుడు ఒకడే అయితే భగవంతుడి గురించి తెలిపే వివిధ మతాలు ఎందుకు ఏర్పడ్డాయి అనే ప్రశ్న ఉదయించింది. ఆయా మతాలలో ఏమేం చెప్పారో తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభించారు. వివిధ మతాల గ్రంథాలు చదివారు. ఉన్నది ఒకే భగవంతుడని, ఆయనను తెలుసుకోవడానికి ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి వివిధ మతాలు ఉద్భవించాయని తెలుసుకున్నారు. ఆయా మతాలలో చెప్పిన బోధలను అనుసరించి సాధన చేసిన ఆయా మతాలలోని పరిపూర్ణులైన మహాత్ముల చరిత్రలు చదివారు. వారందరూ తెలుసుకున్న సత్యం ఒక్కటేనని ఆయన గ్రహించారు. అసలు నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అటువంటి ఆధ్యాత్మికత సాధించడానికి కావలసిన ముఖ్యమైన అంశాలేమిటి? మనస్సు యొక్క తత్వమేమిటి? మనస్సును జయించడం ఎలా? నిజమైన ఆధ్యాత్మికవేత్త ఎలా ఉంటాడు? నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు? నిజమైన యోగి ఎలా ఉంటాడు? సిద్ధుడు ఎలా ఉంటాడు? దొంగ, నకిలీ ఆధ్యాత్మికులను గుర్తుపట్టేదెలా? మొదలైన విషయాల గురించి ఎన్నో గ్రంథాలు చదివి పరిశోధించి తెలుసుకున్నారు. అంతటితో ఆయన అన్వేషణ పూర్తి కాలేదు. విజ్ఞాన శాస్త్రం చెప్పే సృష్టితత్వాన్ని, ఆధ్యాత్మికత చెప్పే సృష్టితత్వానికి సంబంధం ఏదైనా ఉన్నదా? ఈ రెండింటికి సమన్వయం కుదురుతుందా? లేకపోతే ఎక్కడ విభేదించింది? మొదలైన విషయాలను పరిశోధించి వైజ్ఞానిక పరంగా ఆధ్యాత్మికతకు సమన్వయం ఉందని తెలుసుకున్నారు. ఇంకా ఆయన అన్వేషణ ఎలా కొనసాగింది? ఆధ్యాత్మికతకు లౌకిక జీవితానికి ఏమైనా సంబంధం ఉన్నదా? లౌకిక జీవితం సుఖశాంతులతో ఉండడానికి ఆధ్యాత్మికత ఎలా పనికి వస్తుంది? సమాజానికి ఆధ్యాత్మికత ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఈ సమాజం ఎందుకు ఇలా ఉన్నది? సరిగా ఉండడానికి చేయవలసినదేమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అన్వేషించని అంశం లేదు, పరిష్కారం కనుగొనని సమస్య లేదు. ప్రతి విషయాన్ని నిశితంగా, నిర్దుష్టంగా, నిష్కర్షగా, సంపూర్ణంగా అన్వేషించి పరిశోధించి పరిష్కారాలు కనుగొన్నారు. ఆయన పరిశోధించిన అంశాలలో మచ్చుకు కొన్ని: కుటుంబ సమైక్యత, దేశ సమైక్యత, ప్రపంచ సమైక్యత, వివిధ మత సమైక్యత, పిల్లల పెంపకం, ఆరోగ్యం, యువకుల సమస్యలు, వ్యక్తిత్వ నిర్మాణం, గృహస్థుల ధర్మం, నిర్వహణ విధులు, వృద్ధుల కర్తవ్యం, వైద్యం, విద్య, కళలు, రాజకీయాలు, నాయకులు, రాజ్యపాలన, నిజమైన ఆధ్యాత్మికతను పెంపొందించుట, నకిలీ ఆధ్యాత్మికతను నశింపజేయుట, మానవాళికి సుఖశాంతులు కలుగజేయగలందులకు లౌకికంగానూ పారమార్థికంగానూ ఇంకా ఇంకా ఏం చేయాలి అని ఆయన జీవితాంతము ఆలోచిస్తూనే ఉన్నారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు, పరిశోధిస్తూనే ఉన్నారు, ప్రబోధిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన సత్యాన్వేషి, నిత్యాన్వేషి. జై సాయి మాస్టర్. మహాపురుషుడు మొదటి అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.